ఏంటి సుప్రజ అలా ఉన్నావు? చూడవే, మనం ఇంత కష్టపడి వెయిట్ లాస్ రెసిపీస్ చేస్తుంటే ఎవ్వరూ లైక్ చేయట్లేదు. అలాగే మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. అయ్యో అవునా? ప్లీజ్ అండి, దయచేసి వీడియోస్ని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. హలో అండి అందరికీ, వెల్కమ్ టు శామ్ వ్లాగ్స్ అండ్ కుకింగ్. చాలామంది వాళ్ళ వెయిట్ లాస్లో లో క్యాలరీ మీల్ని ప్రిఫర్ చేస్తుంటారు, కానీ సరిపడా ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ ఉందా లేదా అనేది అసలు పట్టించుకోరు. మనం తీసుకునే ఏ మీల్ అయినా కానివ్వండి, ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ అనేది సరిపడా ఉండేలా చూసుకోవాలి. మరి అలాంటి ప్రోటీన్ రిచ్ కర్రీని ఒకదాన్ని ప్రిపేర్ చేసుకుందాం పదండి. ముందుగా ఒక క్యారెట్ని, బీట్రూట్ని ఇలా నీట్గా పీల్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ క్యారెట్ 50 గ్రామ్స్ అండి, అలాగే బీట్రూట్ కూడా 50 గ్రామ్స్. వీటిని ఫైన్గా చాప్ చేసుకోండి, కుదిరితే తురుముకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఒక బౌల్లోకి హాట్ వాటర్ పోసుకొని 25 గ్రామ్స్ సోయా గ్రాన్యువల్స్ని యాడ్ చేసుకోండి. సోయా గ్రాన్యువల్స్ అంటే ఏంటో కాదండి, ఇవి గ్రేటెడ్ సోయా చంక్స్. ఇవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ గీ వేసుకోండి. వెయిట్ లాస్లో ఆయిల్ కంటే గీ ప్రిఫర్ చేయడం చాలా బెటర్ అండి. అలాగే పోపు కోసం 1/4 టీ స్పూన్ అన్నీ కలిపిన ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేసుకోండి. అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలితిప్పండి. ఇప్పుడు ముందుగా మనం గ్రేట్ చేసుకున్న క్యారెట్, బీట్రూట్ని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే కొంచెం సేపు వేగనివ్వండి. మనం గీ అనేది తక్కువ వేసాం కాబట్టి హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్లో వేయించడమే చాలా బెటర్. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం సేపు కుక్ చేయండి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలితిప్పి మరో 5 నుండి 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా వాటర్లో నానబెట్టుకున్న ఈ సోయా గ్రాన్యువల్స్ని వాటర్ అన్నీ పిండేసి మరొక బౌల్లోకి తీసుకోండి. మనం తీసుకున్న ఈ క్యారెట్, బీట్రూట్లో ప్రోటీన్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది, అందుకని దాన్ని లెవెల్ చేయడం కోసం మనం ఈ సోయా గ్రాన్యువల్స్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ సోయా గ్రాన్యువల్స్ని కూడా ప్యాన్లోకి యాడ్ చేసుకొని ఒకసారి కలిపి కొంచెం సేపు కుక్ చేయండి. మనం తీసుకుంటున్న ఈ టోటల్ కర్రీ వచ్చేసి 180 క్యాలరీస్ అండి. అంటే దీంట్లో ప్రోటీన్ 16 గ్రామ్స్ ఉంటుంది, ఫ్యాట్ 6 గ్రామ్స్ ఉంటుంది, కార్బ్స్ 20 గ్రామ్స్ ఉంటాయి, అలాగే ఫైబర్ అనేది 9 గ్రామ్స్ ఉంటుంది. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, ప్రొద్దుతిరుగుడు గింజలు ఈ మూడిటి పౌడర్ని ఒక 1/4 టీ స్పూన్ చొప్పున యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లోకి రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపుకొని మరొక 5 నిమిషాలు కుక్ చేయండి. దీన్ని మీరు రైస్తో తీసుకోవాలి అనుకుంటే ఒక 200 గ్రామ్స్ కుక్డ్ రైస్లోకి తీసుకోండి, విత్ 30 గ్రామ్స్ పెరుగు కూడా యాడ్ చేసుకోండి. లేదు రోటీలోకి తీసుకోవాలి అనుకుంటే 80 to 90 గ్రామ్స్ రోటీలోకి ఈ కర్రీని తీసుకోండి. ఇలా మనం తీసుకున్న ఏ ఫుడ్ అయినా కానివ్వండి, ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ అనేది సరిపడా ఉండేలా చూసుకోండి. ఇలాంటి మరిన్ని వెయిట్ లాస్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వెయిట్ లాస్ రెసిపీతో మనం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఉంటానండి.